హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, మల్లెపూల మొక్క ఎంత బాగా పూసిందో. నేను ఒకటే ఒక పెయింట్ బకెట్ అండి, ఇది 20 లీటర్ పెయింట్ బకెట్లో పెట్టుకున్నాను మొక్క. చాలా చిన్న మొక్క పెట్టినాను. ఇదే ప్రతి ఇయర్ పూస్తూ ఉంటుందండి. యాక్చువల్గా ఈ మొక్క ఫిబ్రవరి ఎండింగ్ నుంచే పూయడం స్టార్ట్ అయ్యింది. నేను మళ్ళీ మొగ్గలు అయిపోయినాయి అని అనిపించినాక మొత్తం ఆకునంతా నీట్గా తుంచేసినానండి. తర్వాత ఆకును మొత్తం తీసేసినాక మళ్ళీ అయితే కొత్తగా ఇప్పుడు ఇగురొచ్చింది. నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికి మొక్క ఏ విధంగా ఉంది అనేది. అయితే ఇది ఎన్నిసార్లు అయినా పూస్తుందండి. ఒకసారి పూసి ఇంకా మళ్ళీ పూయదు అనేది ఏమి ఉండదు. మనము దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ ఇస్తూ, మనం వాటర్ మంచిగా వేసుకుంటూ, మొక్క ఆకులను తీసేస్తూ ఉంటే, మంచిగా నీళ్లు వేస్తూ ఉంటే ఇగురైతే వస్తుంది. కాబట్టి నాది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. మళ్ళీ నేను ఆకులు తుంచేసినాక మళ్ళీ ఇప్పుడైతే ఇగురొచ్చింది. ఈ ఈ వీడియోలో ఏం చేస్తే మనకు మొక్కకు ఆకులు కనపడకుండా నిండుగా మొగ్గలొస్తాయి, మనం ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, ఏం కేర్ తీసుకోవాలనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో. ఇన్నిన్ని పూలైతే వచ్చేది రోజు. అంటే స్టార్టింగ్‌లో వచ్చేది. తర్వాత మొగ్గలు తగ్గుతూ ఉంటే తక్కువ పూలే వస్తాయి. ప్రతిరోజు ఇన్ని వస్తాయనైతే కాదు. స్టార్టింగ్‌లో మాత్రం ఇన్నిన్ని వచ్చినాయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొక్క ఈ విధంగా ఉంది చూడండి. అయితే నేను ఆకులన్నీ తీసేసినాను కాబట్టి మళ్ళీ కొత్తగా ఆకులొచ్చి ఇన్ని మొగ్గలు వేసింది. మొక్క కనపరాకోకుండా ఉండిందండి మొగ్గలన్నీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఇంకా ఇవన్నీ పువ్వులు నీట్గా మొగ్గలన్నీ అయిపోవాలంటే కరెక్ట్ ఒక 20 డేస్ అయినా పడుతుంది. 20 డేస్ వరకు మనకు పువ్వులు వస్తూనే ఉంటాయండి. సో ఇంత మొగ్గ దశలో ఉండింది కదా ఈ మొక్క, దీనికి కావలసిన ఫెర్టిలైజర్ అయితే మనము ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇంత మొగ్గ సైజులో మొగ్గలు ఇంతగా ఉన్నప్పుడు మొక్కకి అనేది పోషకాలు చాలా అవసరము. కాబట్టి నేను రిచ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం దేంట్లో ఎక్కువగా ఉండిందో ఆ ఫెర్టిలైజర్ని అయితే నేను ఈ మొక్కలకి ఇప్పుడు ఇస్తున్నాను. అదే 2020 డిఏపి అండి. నేను ఈ డిఏపి అయితే మొక్కల మొదట్లో ఇస్తున్నాను. నేను వచ్చేసి ఇది కొంచెం 20 లీటర్ బకెట్ కాబట్టి మొక్క చుట్టూరనైతే ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఇచ్చుకున్నాను. ఇంకా ఇచ్చి వాటర్ వేసినట్లయితే అది నెమ్మదిగా కరిగి మంచిగా మొక్కకు కావాల్సిన పోషకాలు అయితే దాని నుండి అయితే వస్తాయి. నేను ప్రతి వీడియోస్లో చెప్తూనే ఉంటాను, నేను ఎక్కువగా మొక్కలకి ఇదైతే ఇస్తూనే ఉంటాను. నాది రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇక్కడ మొక్క చుట్టూ అయితే మల్చింగ్ చేసుకున్నాను ఎండకు ఎండిపోకుండా. ఈ విధంగానైతే మొక్కలను కాపాడాలండి. ఈ సమ్మర్లో ఎంత వాటర్ ఇచ్చినా కానీ మొక్క మొదట్లో ఎండిపోతూ ఉంటుందండి. కాబట్టి మీ గార్డెన్లో ఉన్న ఎండిపోయిన ఆకులు కానీ కొమ్మలు కానీ ఏవైనా ఉంటే మొక్క మొదట చుట్టూ మల్చింగ్ లాగా వేసుకోండి. అప్పుడు మొక్క ఆ భాగం అయితే మొదటి భాగం ఏదైతే ఉంటుందో అది ఎండిపోకుండా ఉంటుంది. కాబట్టి నేనైతే ఆకులతో ఈ విధంగా కప్పుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి సమ్మర్లో. లేదంటే మొక్కలు సర్వైవ్ కావడం అనేది చాలా కష్టమవుతుంది. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ అయితే ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండండి. ఇదండి మల్లెపూల మొక్క. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా డిఏపి అలా కాకుండా వాటర్లో వేసి కూడా కరిగించి మొక్కల మొదట్లో వేయొచ్చు. ఇంకా లేదు అవసరం లేదు కరుగుతాయి అని అనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు. నాకైతే కరుగుతాయి, ఎందుకంటే మొక్క మొదట పచ్చిగానే ఉంటుందండి. సో నేను అలా ఇచ్చాను. ఇంకా ఈ సమ్మర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చండి. ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ మంచిగా మొక్క అనేది గ్రో అవుతుంది. సో మనం ఇంట్లో చేసుకున్న జ్యూస్ యొక్క పల్పులు ఏవైనా ఉన్నా కానీ వాటిని ఫర్మెంట్ చేసి మొక్కకి ఇస్తూ ఉండండి. తద్వారా మల్లెపూల మొక్క అయితే ఈ విధంగా ఆకులు కనపరాకోకుండానైతే మొగ్గలు వేస్తుంది. చూస్తున్నారు కదండి, ఒక 100కు పైన మొగ్గలు వచ్చినాయి. 100 కూడా కాదు, ఇంకెక్కువే ఉంటాయి.
సో, మనకు 20 డేస్ వరకైతే పూలు కంటిన్యూయస్‌గా కొన్నైనా వస్తూ ఉంటాయి. నాది ఒకటే మొక్క కాబట్టి కొన్నైనా వస్తాయి. అది పాట్‌లో పెట్టింది. సో, ఇంకా ఇట్లాంటివి ఒక 3, 4 మొక్కలున్నాయంటే మనకు ఫుల్లుగా మల్లెపూలంతా ఉంటాయండి. ఇదండి చిన్న వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.